నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. రేవంత్ రెడ్డి గారు అయితే కమ్మ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జీవోని కూడా ప్రకటించారు. అయితే దీని వెనకాల ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళనే అలర్ట్ అయ్యారా? మనకి ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే కమ్మ కార్పొరేషన్, సో దీనికి సంబంధించి జీవో కూడా రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. అంటే దీని వెనకాల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వల్లనే తను అలర్ట్ అయ్యాడన్నట్టు వినిపిస్తుంది. అంటే ఓటు బ్యాంక్, ఇక్కడ తెలంగాణలో ఓటు బ్యాంక్ తనకు వచ్చేలాగా. సో దీన్ని ఎలా చూడాలి మేడం? కమ్మ ఇది ఇవ్వటం అనేది ఇప్పుడు నుంచి కాదండి, ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో కూడా అందరికీ ఉంది ఇది. ఎందుకంటే కమ్మ కమ్యూనిటీ అంటే అందరూ డబ్బు ఉండే వాళ్ళే ఉంటారు అనుకోవటం కాదు కదా. అక్కడ కూడా రోజు కూలీలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చదువులు ఎందుకంటే జనరల్గా ఓసీ క్యాస్ట్ అనేటప్పటికి వాళ్ళకి చదువుకోవటానికి ఎడ్యుకేషన్స్ కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చేది ఎలాంటి ఫండ్స్ కానీ ఎలాంటి ఇది కానీ సపోర్టింగ్ కానీ ఉండదు. సీట్లు దొరకటం కూడా కష్టం అవుతుంది. సో అలా అదే బీసీ కింద కర్ణాటకలో తీసుకుంటే కమ్మ కమ్యూనిటీ బీసీ కింద అక్కడ యాడ్ చేసుకున్నారు. అక్కడ చదువుకోవటానికి ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా కానీ అక్కడ ఒక గుర్తింపు ఉంటుంది. ఇక్కడ కమ్మ కమ్యూనిటీ అనేటప్పటికి ఎట్లా అవుతుందంటే వాళ్ళు ఏదో డబ్బున్న వాళ్ళు, సో అందరూ ఉండరు కదా, ఉన్నారు లేరనట్లేదు. సో పెద్ద పెద్ద జమీందారీ ఫ్యామిలీస్ కూడా చితికిపోయి ఇవాళ రేపు చిన్న వాళ్ళు కూడా చదివించుకోవటానికి ఇబ్బంది పడే స్టేజ్లో ఉన్నారు. అలాంటప్పుడు కమ్మ క్యాస్ట్ లో నుంచి ప్రతి విద్యార్థి చదువుకోవటానికి, ఎందుకంటే అప్పటికి ఉన్నాళ్ళు కొంచెం హెల్ప్ చేసుకుంటూ కమ్మ సంఘాలు ఉన్నాయి కదా, అవి ఏదో హెల్ప్ చేస్తూ కొంచెం కొంచెం చేస్తున్నారు. కానీ ఇంకా బెటర్గా అవ్వాలంటే వాళ్ళని నుంచి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్లాలన్నా సో చాలా మంది చదివించలేక కూడా అప్పుల పాలు అవుతున్నారు. ఆ పిల్లలు ఇంకా బాగా చదవగలిగే వాళ్ళు, ర్యాంక్ వచ్చిన పిల్లలు కూడా అక్కడికే ఆపేసేసి, ఎందుకంటే చదివించే స్తోమత లేక అక్కడికే ఆపేసేసి ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అవటం, ఊర్లలో తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళటం, ఇట్లా చాలా అవస్థలు పడుతున్నారు. సో వాళ్ళకందరికీ కూడా ఒక చదువుకునే అవకాశమే కానీ వాళ్ళకంటూ ఒక కార్పొరేషన్ పెట్టడం కానివ్వండి, ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి కూడా తీసుకుంటే అందరికీ కూడా రాదు. ఎందుకంటే ఓసీ క్యాస్ట్ ఉంటుంది. సో వీళ్ళేదో ఆ ముందుకి వెళ్ళటానికి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాస్ట్ అనేది ఓసీ కింద అయ్యేటప్పటికి సో అన్ని రకాలుగా కూడా ఎక్కడ వాళ్ళకి ఏ రకమైన హెల్పింగ్ కూడా ఉండట్లేదు. సో వీళ్ళకి అందరికీ ఏదైనా మనం మంచి చేయాలనుకున్నప్పుడు అన్ని కులాలకి ఉన్నట్టు ఎందుకు కమ్మకు కూడా ఇవ్వాలి. ఇప్పుడు బ్రాహ్మణ్కి ఉంది, వాళ్ళు కూడా ఓసీ కిందే వస్తారు, కానీ వాళ్ళకు ఉంది. అదేలాగా కమ్మకి ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే వాళ్ళకు కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఎవరైనా లేకుండా ఉంటే కూడా వాళ్ళకి కొంచెం అవకాశాలు కల్పించవచ్చు కదా అనే ఒక దానికోసమే ఇవ్వటం జరిగింది. ఇంకా రాజకీయ పరంగా చూద్దామని అంటేనా, రాజకీయం పరంగా చేస్తే తెలంగాణలో 35 నియోజకవర్గాలు శాసించగలిగే శక్తి ఉంది ఈ కమ్మ సామాజిక వర్గానికి. ఇప్పుడు ఖమ్మం జిల్లానే కానివ్వండి, నల్గొండ కానీ, వరంగల్ కానివ్వండి, హైదరాబాద్ గ్రేటర్ సిటీలో కానివ్వండి, ఎక్కడైనా కూడా 35 నియోజకవర్గాలు వాళ్ళు గట్టిగా శాసించగలరు, తెచ్చుకునే సత్తా ఉంది. కానీ రాజకీయ అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి తెలంగాణలో తీసుకుని. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మీరు అనుకున్నట్టు ఎక్కడ కాంగ్రెస్ లో కూడా కమ్మ వారికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? చెప్తే మీరు రేణుకా చౌదరి గారు చెప్తారు, తుమ్మల గారు చెప్తారు, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని లెక్క చెప్పండి ఎంతమంది ఉన్నారని. కమ్మ వాళ్ళు ఒక గ్రేట్ పర్సన్, ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ గానో రేపు మినిస్టర్కైనా ఎవరైనా కూడా ఇప్పుడు అదే వేరే క్యాస్ట్లు తీసుకుంటే ఎక్కువ మందికి అవకాశాలు ఉంటున్నాయి. కమ్మ అనేటప్పటికి కొంచెం పక్కన పెడుతున్నారు అనేది తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఈవెన్ కాంగ్రెస్ లో కూడా అదే జరుగుతుంది. కాంగ్రెస్ లో కూడా పక్కన పెడుతుంది. కమ్మ అనేటప్పటికి ఏమి అక్కడ ఆపర్చునిటీలో అందరు కమ్మ అని చెప్పి, కానీ ఇంతమంది ఓటర్స్ ఉన్నారు తెలంగాణలో, కానీ ఎందుకు పక్కన పెడుతున్నారు? ఓటర్స్ ఉన్నా కూడా ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఎవరికైనా వాళ్ళ మద్దతు వెళ్ళాలన్నా, వాళ్ళ ఓట్ బ్యాంక్ వెళ్ళాలన్నా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కానీ బీజేపీలో కానీ ప్రతి పార్టీలో కూడా వేరే రెడ్డిస్గా కానీ ఇంకొక ఏ కులం పేర్లు అవసరం లేదు, ఏ కులముకైనా కూడా అవకాశాలు ఉంటున్నాయి. కమ్మ కమ్యూనిటీకి అయితే తెలంగాణలో అవకాశం ఉండట్లేదు. సో దానికోసం ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఎందుకంటే వీళ్ళందరూ కూడా మొన్న కూడా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు, కమ్మ వాళ్ళకి అవకాశాలు లేవు అని చెప్పి. మొన్న తెలంగాణ రాజకీయ ఐక్య వేదిక కానీ అది కూడా ప్రెస్ క్లబ్లో మొన్న డిస్కషన్ నడిచింది. అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా కమ్మ వారిని విస్మరించింది అనేది. ఎందుకంటే కమ్మ కమ్యూనిటీలో ఇప్పుడు ఒక ఎంపీ సీట్లు తీసుకోండి,
రేపు జరగబోయే ఎలక్షన్లో ఎంతమంది కమ్మారికి ఇచ్చారు, ఎంతమందికి అనౌన్స్ చేయబోతారు? సో ఇంత బలం ఉన్న సామాజిక వర్గం అని అన్నప్పుడు కనీసం 2 ఇవ్వచ్చు కదా, 2 కూడా ఇవ్వట్లేదు వాళ్ళైనా కూడా. సో ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ అనేది ముందు కూడా కేసీఆర్ గారు కూడా ఒక 5 ఎకరాల స్థలం ఇచ్చాడు కుక్కట్పల్లి దగ్గర ఎక్కడో సిటీలోనే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని కేసులో ఎవరో కేసు వేసారో అది ఆగిపోయింది. సో ఆయన కూడా కమ్మ వారి గురించి ఏం చేసింది ఏమీ లేదు. సరే ఈయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎందుకు రాజకీయ పరంగా ఎందుకు వాళ్ళని ముందుకు తీసుకురావట్లేదు? బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఎందుకు రాజకీయ పరంగా వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటున్నాయి కమ్మారికి? సో ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఈ రోజు కమ్మ కార్పొరేషన్ ఇచ్చారు, ఇచ్చినంత మాత్రాన వాళ్ళు రాజకీయంగా ముందుకు వచ్చే అవకాశాలు ఎంతవరకు మీరందరూ కల్పిస్తున్నారనేది ఒకటి ఆలోచించాలి కదా. రాజకీయ అవకాశాలు తప్పకుండా కమ్మ కమ్యూనిటీకి కూడా ఉండాలి. ఇప్పుడు వేరే కులాలకి ఎట్లా ఇస్తున్నారో ఎందుకు కమ్మ కులాన్ని ఎందుకు అట్లా గుర్తించరు? అంటే ఇది కులం మీద బేస్ అయిందంటారా? అంటే ఈ కులం ఆ కులం అని చెప్పేసి ఏమన్నా ఓటు బ్యాంక్ కోసం ఇదంతా చేస్తున్నారు? ఓటు బ్యాంకు కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతి వాళ్ళు ఏమంటారు, నేను బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళందరినీ నేను బాగు చేయాలని అనుకుంటారు సమాజంలో. సో అదేలాగా నువ్వు ఆ కమ్యూనిటీకి ఎన్నో అన్ని ఇస్తే వాళ్ళ ఇది వాళ్ళకి బాగుంటది కదా. వాళ్ళల్లో కూడా రాజకీయ నాయకులు రావాలి కదా, ప్రతి వాళ్ళలో రావాలి, ప్రతి కులంలోనూ రావాలి, ప్రతి వాళ్ళు కానీ వీళ్ళకి ఇచ్చే కోట ఎందుకు తగ్గిస్తున్నారు, కమ్మ కమ్యూనిటీకి ఎందుకు తగ్గుతుంది? అది ఒకటి ఆలోచించాల్సిన విషయం కదా. ఎందుకు వీళ్ళ ఓటు పనికిరాదా? వీళ్ళు ఎవరికి ఇప్పుడు వీళ్ళ ఓట్ బ్యాంక్ అయితే అవసరం ఉంటది. వీళ్ళు 35 నియోజకవర్గాల్లో వీళ్ళు పవర్ఫుల్ గా ఉన్నారు, కానీ ఎందుకు వీళ్ళకి అవకాశాలు ఎందుకు కల్పించట్లేదు? ఈ కాంగ్రెస్ అయినా ఏం కల్పిస్తుంది? ఇప్పుడు ఇచ్చారు కమ్మ కార్పొరేషన్, ఇది అడిగితే ఇచ్చారు. మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, ఇక్కడ రాజకీయ ఐక్యవేదిక వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేశారు. దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఇంత అడిగితే గానీ రాలేదు. సరే ఎలక్షన్ స్ట్రాటజీ అయినా ఏదైనా సరే రేవంత్ గారు ఇప్పుడు గుర్తించారనుకొని ఒక సంతోషపడతాం. కానీ అదే కూడా మాకు రాజకీయ అవకాశాలు కూడా కల్పించండి. కమ్మ కార్పొరేషన్ తో సరిపోదు, మాకు రాజకీయ అవకాశాలు కల్పించండి. ఏ పార్టీ అయినా మేము అడుగుతాం. అంటే మేము పని చేయాలి, కానీ పదవులు మాత్రం ఉండవు. పదవులు ఉండవు, కానీ మా అవకాశాలు మేము వాళ్ళ చుట్టూ మా టైమే కానివ్వండి ఏదైనా మేము వెచ్చిస్తే మేము తిరుగుతుండాలే కానీ అవకాశాలు ఉండవు. అదేమంటే ఓసీ. సో ఓసీలో ఎంతమంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో కొంతమంది చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు, ఉన్నా కూడా అంటారు కదా బండ్లు ఓళ్ళవుతాయి, ఓళ్ళ బండ్లు అవుతాయి అని. పెద్దవాళ్ళు కూడా చితికిపోతారు కదా. సో దాని మూలాన వాళ్ళకి పరిస్థితి ఏంటి? అందరికీ రాజకీయ అవకాశాలు ఉండాలనే కోరుకుంటున్నాం. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.